వెల్కమ్ టు ఆద్య టీవీ. నేను బాలు. ఇవాళ మనతో పాటుగా సినీ రాజకీయ విశ్లేషకులు ఇమ్మంది రామారావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే బాబు. సార్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక కొత్త పాటను పాడడం మొదలుపెట్టారండి. పార్టీలో ఇంటర్నల్గా ఒక మీటింగ్ పెట్టి చంద్రబాబు నాయుడు గారి యొక్క ర్యాలీస్ని కానీ లోకేష్ ర్యాలీస్ని కానీ ఎవరు అడ్డుకోవద్దు అంటూ ఆయన పార్టీ క్యాడర్కి ఒక హుకుం జారీ చేసినట్టుగా వింటున్నాం. అంటే గతంలో విశాఖపట్నంలో కావచ్చు, లేకపోతే ఇతరితర ప్రదేశాల్లో కావచ్చు, లోకేష్ పాదయాత్ర కావచ్చు, పట్టాభి గన్నవరం వచ్చిన అంశాల్లో కావచ్చు, మీరెందుకు వాళ్ళు అడ్డుకుంటున్నారు, అడ్డుకొని మనమే వాళ్ళకి ప్రచారాన్ని ఇస్తున్నాము, పాజిటివ్ ఒక వైబ్రేషన్ మనమే కల్పిస్తున్నాము అని చెప్పేసి పార్టీలో ఒక హుకుం జారీ చేసినట్టుగా ఒక వార్త వినిపిస్తుంది. దీనివల్ల ఇంటర్నల్గా పార్టీలో కూడా ఇదేంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లా అంటున్నారంటూ ఒక చిన్న కినుకు వినిపిస్తూ ఉంది. దీన్ని ఎట్లా చూడాలంటారు? అంటే ఇక్కడ పార్టీ పరంగా ప్రత్యర్థుల్ని అడ్డుకున్న, అరెస్ట్ చేసిన, వాళ్ళ మీద లాఠీచార్జ్ చేసిన వాళ్ళ ప్రతిష్ట పెరిగిపోతుందండి, వాళ్ళ ఇమేజ్ పెరిగిపోతుంది. ఎట్లా అంటారు? ఎట్లా అంటే ఇప్పుడు మన పట్టాభి ఉన్నాడండి, వాళ్ళు ఏదో కొట్టారు. ఇప్పుడు వీళ్ళ వాడు చెప్తున్నాడు కదా, వాడు కొట్టారు, ఎక్కడికో తీసిపోయారు, హింసలు పెట్టారు, వాళ్ళ ఆవిడేమో ఈలోగా వెళ్ళి పోలీస్ స్టేషన్ తిరిగింది. ఎంత చాచరా ఏవి కాకుండా మీరు ఏదో కల్పిత కదా సృష్టించి ఆయనంత హింసలు పెట్టారంటే ఆయన హీరో అయిపోతున్నాడు. అసలు మీరు ఎవరినైనా సరే అరెస్ట్ చేసినట్టయితే వాడిని అంటే వాడి తాలూకు ప్రతిష్టని పెంచినట్టు లెక్క. వాడిని ఎందుకు అరెస్ట్ చేయాలి మీరు? కారణం లేకుండానో, కారణం మీరు చెప్పలేరు. అది ఏదో అంటే అక్కడికి వెళ్ళిపోయి మీరు మగాడైతే మీరు నన్ను ఎదుర్కోండి ఇట్లాంటి మాటలు మాట్లాడండి అని చెప్తున్నారు. కానీ పట్టాభి అట్లాంటి మాటలు మాట్లాడే ఉండడు. ఓకే. అలాగే ఇకపోయినట్టయితే అక్కడ మన పవన్ కళ్యాణ్ కూడా విశాఖపట్నంలో వెళ్ళినప్పుడు కరెంట్ ఆఫ్ చేసి చాలా పెద్ద పొరపాటు చేశారన్నమాట. కరెంట్ ఆఫ్ చేస్తే ఎంతమంది మహిళలు ఉంటారండి, ఆ చీకట్లో ఎన్నో అనర్థాలు జరగవచ్చు, ఎన్నో ప్రమాదాలు జరగవచ్చు. దేవుడి దైవికంగా ఏం జరగలేదు కానీ సరిపోయింది అనుకోండి. అక్కడే వాళ్ళు ఏం చేశారంటే దీన్ని అడ్వాంటేజ్గా తీసుకున్నారు. మొత్తం అందరి చేతుల్లో ఉన్నటువంటి సెల్ టార్చ్ వెలిగించి ఒక 2 లక్షల మంది ఉన్నారు, అన్ని లక్షల మంది కూడా వెలుతురులు పంచారు. వాళ్ళకి కూడా వీలే వెలుతురు పంచారు, సంఘీభావాన్ని ప్రకటించి వెలుతురు సెల్స్తో వెలుతురు పంచేసరికి వాళ్ళు ఓడిపోయారు, కుప్పకూడిపోయారు అన్నమాట. ఇప్పుడు ఒక దుష్ట ఆలోచన కదా, కరెంట్ ఆఫ్ చేద్దాం అనేటువంటి ఆలోచన ఎవరిదైనా సరే, ఈవెన్ ఎవరు జగన్మోహన్ రెడ్డి తాలూకు సభకైనా చంద్రబాబు నాయుడు సభకైనా కరెంట్ ఆఫ్ చేయడం మంచిది కాదు, అనర్థాలకు దారితీస్తుంది. అందువల్ల ఇవన్నీ ఎక్స్పీరియన్స్ అయ్యాడు. ఇప్పుడు ఏంటంటే చాలామంది ఇప్పుడు వీళ్ళు కూడా రాజకీయాలు ఉంటారు కదా, ప్రాణహాని ఉంది లోకేష్ బాబుకి అని ముందే చెప్తున్నారు కదా. ఒకవేళ పొరపాటును తెలుగుదేశం వాళ్ళే అటాక్ చేసినట్టయితే అది డెఫినెట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అటాక్ చేస్తారు, చేశాడని పేరు వస్తుంది. మరి రాజకీయాలు అంటే వాళ్ళు ప్రతివ్యూహాలకేమో కొట్టుకుంటూ వెళ్ళడమే. ఈరోజు చెప్పారు మాట, మీరు ఎవరు అడ్డుకోవద్దు, వాళ్ళు వెళ్ళిపోయాయని చెప్పేసి. మరి మొదటి నుంచి చెప్తున్నాడు కదా చంద్రబాబు నాయుడు, నువ్వు పాదయాత్ర చేసావయ్యా, మేమే అడ్డుకున్నావా, నీ ఇష్టవంతుడు తిరిగావు అని చెప్పాడు కదా. ఆ మాట ఇప్పుడు చెప్తున్నాడు, మీ ఇష్టం, మీరు తిరగని, పాదయాత్ర తిరగని, మేము అడ్డుకోవట్లేదు అని చెప్పాడు అన్నమాట. ఇప్పుడు దానికి వచ్చాడు. మరి చూడాలి, ఇవి అంటే ఇలా ఉండిపోరు కదా, వాళ్ళకి ఎలా ఉంటుంది. అడ్డుకోకపోతే మా పార్టీకి ఏముంది, మా పార్టీలో ఒక పట్టు ఉండాలి కదా. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మొత్తం చెదగొట్టేస్తారా వీళ్ళు, ఓటు అయిపోయినట్టయితే భయభ్రాంతుల్ని చేద్దాం అనుకుంటున్నారు. మరి అలా చేయొద్దు, మీరు జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. కొంతమంది పదవులు వచ్చాయి, మరి కొంతమంది పదవులు రాలేదు. ఇప్పుడు ఓటుకి అంటే ఒక సీటుకి ఎంత ఖర్చు పెట్టారో వాళ్ళకి తెలుసు, ఏమైనా వస్తుందేమో లాస్ట్ వరకు చూశారు. మరో మారు ఎన్హాన్స్ చేసేటువంటి ఆలోచనతో ఉన్నట్టుగా ఊహించుకుంటున్నారు. ఎన్హాన్స్మెంట్ లేదు, ఏమీ లేదు. 3.5 సంవత్సరాలు తాడేపల్లిలో పడుకొని ఇప్పుడు బయటకు వచ్చాడు. చాలా సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల్ని పరిష్కరించుకోవడంలో ఇట్లాంటి మాటలు మాట్లాడవలసి వస్తుంది. కానీ ఇవన్నీ కార్యాచరణ రూపంలో ఉండవని నేను అనుకుంటున్నాను. అంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణుల్లో అన్న మాట ఏంటంటే వాళ్ళంతటికి వాళ్ళ వచ్చి పార్టీ
ప్రచారం చేసుకుంటేనో లేకపోతే ఒక ర్యాలీనో లేదా సభ పెట్టుకుంటేనో ఏదో ఒక వార్తాపత్రికల్లో 3వ పేజీలో 4వ పేజీలోనూ చిన్న అంశం అవుతుంది, లేకపోతే యూట్యూబ్లో ఎస్పెషల్లీ టీడీపీ వాళ్ళ సోషల్ మీడియాలో మాత్రమే వార్తగా మిగిలిపోతుంది, ఒక వీడియోగా మిగిలిపోతుంది. కానీ మీరు ఇట్లా దాడి చేయడం వల్ల రప్చర్ అయిపోయి దానికి ఇంకా ఎక్కువ మైలేజ్ ఇస్తూ మెయిన్ పేపర్లో హెడ్లైన్స్ గాను అట్లాగే లేచిన దగ్గర నుంచి బ్రేకింగ్ న్యూస్ గాను మనకు మనమే వాళ్ళకి ఒక మైలేజ్ ఇస్తున్నామంటూ ఈ మాట అన్నారు. దీన్ని ఎట్లా చూడాలంటారు? ఇవన్నీ కేవలం చూసారా భగవద్గీతలో ప్రవచనాల్లో ఉంటాయి కానండి. ఈ మీడియా ఎవరి ముందు స్టార్ట్ చేశారండి? మీడియాలో దుష్ప్రచారం ఎవరి ముందు స్టార్ట్ చేశారండి? మీడియాలో పూర్తిగా బయటికి ఉచ్చరించలేని భాషలో ఎవరు ప్రచారం చేశారండి? ఇట్లాంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ కాదు. నీ పార్టీని నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవడం కోసం నీ తాలూకు అభ్యర్థులతో నీ తాలూకు కార్యకర్తలతో మాట్లాడడం అంతవరకు ఓకే. అంతేగాని మన మీడియాలో దుష్ప్రచారం చేయొద్దు, ఇది ఫ్రంట్ పేజీలో వస్తుంది. ఎలాగొస్తుంది మీకు? దుష్ప్రచారం చేయకపోతే అక్కడేమో హార్ట్ అటాక్తో మీ చిన్నాన్ని చచ్చిపోయాడని చెప్పావు, ఓ పక్క 2 నెత్తురు వాంతులతో చచ్చిపోయారని చెప్పావు, ఓ పక్క మరి 3వ పక్క ఏంటంటే నారాసుర రక్త చరిత్ర అని చెప్పావు. ఏది కరెక్టు? అంటే రక్తపు వాంతులు కరెక్టా, అది హార్ట్ అటాక్తో చచ్చిపోయింది కరెక్టా, లేదంటే చంద్రబాబు నాయుడు నారాసుర రక్త చరిత్ర అడ్డగోలుగా వచ్చేసి శుభ్రంగా అంటే గొడ్డలతో నరికి చంపాడు అన్నది కరెక్టా? కనుక తెలుసండి, అందరి గురించి తెలుసు. చిన్నపిల్లని నేను చెప్తారు, దాని సిబిఐ వరకు ఎందుకు? కాబట్టి వాళ్ళు మసిపూసి మారేడుగా చేస్తున్నారు, ప్రజలను అమాయకులు చేస్తున్నారు. ప్రజలకు కూడా ప్రశ్నించేటువంటి గొంతు లేకుండా పోయింది, భయపడిపోతున్నారు అన్నమాట. మార్నింగ్ ఆ పబ్లిక్ టాక్ వింటుంటే మతిపోతుంది. ఏమో ఎక్కడ కొడతారేమో భయం వేస్తుందని బాబు, ఏ మాట మాట్లాడితే ఏమవుతుందో అనుకుంటున్నారు అనమాట. అట్లాంటి మాటల్లో మాట తప్ప మంచి మాటలు మాట్లాడుకునే పద్ధతుల్లో ఆయన చేసే ప్రయత్నం ఉంది. కానీ ఆయన అడ్డుకునే విధానం వేరుగా ఉంది, వాళ్ళని లాక్కుపోయే విధానం వేరుగా ఉంది. నా ఉద్దేశానికి లోకేష్ బాబు 4000 కిలోమీటర్ల పాదయాత్ర చేస్తారా అన్నది నాకు అనుమానమే. ఓకే, ఎప్పటికి అనుమానం నాకు. అంటే జగన్ వాక్యాలు ఎట్లా చూడాలంటే కనీసం టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారు ర్యాలీకి వెళ్తుంటేనో సభకి వెళ్తుంటేనో అంటే కవరేజ్ ఇవ్వడానికి కూడా లేనంత మీడియా ఆయనకి లేదని అనుకుంటున్నాడా, లేకపోతే ఎక్కడ 3వ పేజీలు 4వ పేజీలు ఎట్లా వెళ్ళిపోతుందని అనుకున్నారు? మరోపక్క తీసుకుంటే ఇదంతా పార్టీ శ్రేణుల్లో మంత్రుల స్థాయిలోనో ఎమ్మెల్యేల స్థాయిలోనో వాళ్ళకి వార్నింగ్ లాగా చెప్పినట్టు ఉంది. కింద స్థాయి వరకు ఈ వార్త వెళ్ళే అవకాశం ఉందంటారు. ఎందుకంటే రోడ్డు మీదకి వచ్చి వ్యతిరేకత వ్యక్తపరిచేదంతా కింద స్థాయిలో ఉన్నటువంటి కార్యకర్తలు. సో వాళ్ళ దాకా ఈ వార్త వెళ్ళేదాకా ఛాన్స్ ఉందంటారా? ఇక్కడ ఒక విషయం ఆలోచించారు బాబు, మనం రాజకీయ నిరుద్యోగులంటూ కొంతమంది ఉంటారు. ఓకే, ఎందుకంటే వాళ్ళు పార్టీని నమ్ముకొని ఉంటారు, ఆస్తులు అమ్ముకొని వాళ్ళ కనిపెట్టుకొని అలా ఉంటారన్నమాట. వాళ్ళ ఏరియాకి వాళ్ళు భరోసా ఇస్తారన్నమాట, డెఫినెట్గా ఇస్తారు. ఇక్కడ ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి తాలూకు వేవ్లో వచ్చారు, కానీ ఒక్క ఛాన్స్ ఇవ్వమని చెప్పాడు. ఒక్క ఛాన్స్లో ఆయన చెప్పిన తాలూకు ఏమంటే పథకాలు కావచ్చు, బహుమతులు కావచ్చు, లేకపోతే ప్రజలకు సేవ కావచ్చు, ఎంతవరకు నెరవేర్చుకున్నాడో ప్రజలకు తెలుసు కదా. మళ్ళీ ఒక ఛాన్స్ ఇవ్వండి అంటే వాళ్ళు ఎలా సమాధానం చెప్తారో ఆయన బాగా తెలుసు. 175 అనేది కేవలం ఒక సరదా మాట అండి. అంటే దాన్ని ఎలా ఉంటుంది, మనం పిల్లలు అంటాం కదా 100 మార్కులు రావాలంటే కనీసం 30%తో పాస్ అవుతారని. అట్లాంటి ఆలోచన తప్ప 170 రాదు. కానీ ఇక్కడ ఏంటంటే పార్టీని గెలిపించుకోవాలి, డూ ఆర్ డై తెలుగుదేశానికి. ఎందుకంటే ఎప్పటి నుంచి ఉంటారండి వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఇప్పుడు ఈ పేరు గోరంట్ల బుచ్చయ్య చౌదరి లాంటి వ్యక్తులు అనుకోండి, ఇంకెన్నాళ్ళు 80 సంవత్సరాల దగ్గర పడుతున్నాయి. ఏదో లాస్ట్లో అదేదో ఆ పదవి అనిపించి చచ్చిపోదాం అనుకుంటాడు. కొంతమంది ఉన్నారండి సంపాదించుకోలేదండి, వచ్చే టైంలో సంపాదించుకుందాం అనుకుంటారు. వాళ్ళు అందరూ ఉంటారు కదా, ఎన్నో ఆశలు పెట్టుకుని ఉంటారు, ఎంతో పెట్టుబడి పెట్టేసి ఉంటారు. మరి దీని మీద మీరు ఎలాగ ఆలోచిస్తున్నారో ఆ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అలాగ ఆలోచిస్తారు. కానీ మీరు ఇద్దరు ఒకటైనప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు ఇద్దరు సమానం కాదు కదా. జగన్మోహన్ రెడ్డి దగ్గరికి బిల్ క్లింటన్ రాడు, బిల్ గేట్స్ రాడు, సత్యనాథన్లని జగన్మోహన్ రెడ్డి పంపించలేదు. కానీ అవన్నీ 100 ఉన్నాయి.
చంద్రబాబు నాయుడు దగ్గర. కానీ సంపదను సృష్టించేటువంటి విధానం వాడు తెలుసు కనుక జనం వాళ్ళు డెసిషన్ తీసుకుంటారండి, తప్పకుండా డెసిషన్ తీసుకుంటారు. కానీ ఇప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి మాట మాత్రం చాలా మంచి మాట, చాలా అంటే మెచ్యూర్డ్గా మాట్లాడమాట. తప్పు అలా దెబ్బలాడకూడదు, అడ్డుకోకూడదు, పెద్దవాళ్ళు వచ్చినప్పుడు తప్పుకోవాలి అని చాలా బాగా మాట్లాడాడు కదా. అంటే దీనివల్ల పార్టీలో అంతర్గతంగా ఒక ముసలం ఏర్పడింది. ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు, వాళ్ళకి వ్యతిరేకత చేయాల్సింది పోయి ఇంకా సహకరించమని ఎందుకు అంటున్నారంటూ వైసీపీ అంతర్లీనంగా ఒక చర్చ మొదలైంది. ముసలం ఏంటండి, పిలిచి నువ్వు అమ్మనా బూతులు నోటుకొచ్చిందల్లా చిట్టమని చెప్పిన వ్యక్తి ఈరోజు మాట్లాడొద్దని చెప్తే ఏది నమ్మాలి? అప్పుడు చట్టమని చెప్పింది నమ్మాలా, ఈరోజు నోరు ఎత్తొద్దని చెప్పింది నమ్మాలా? వాళ్ళు అయోమయ స్థితిలో ఉంటారు కదండి. అందువల్ల ఇవన్నీ ప్రజలు బాగా తెలుసండి, నాయకులు బాగా తెలుసండి. నాయకులు ఎవరు ప్రజా సంక్షేమం కోసం రారు, తెలియదు ముందు. మీకు 151 మంది ఉన్నారండి ఎమ్మెల్యేలు. ఈ 151 మందిలోనూ ఒక్కడైనా ప్రజాసేవ చేశారండి ఈ 5 yearsలోను? లేదు కదా. ఒక్కడే చేశాడా? ఈ టూరిజం మినిస్టర్గా వచ్చింది రోజా. మరి ఆంధ్రదేశపు అందాలు చూసొద్దాం రండి అని చెప్పేసి, ఆంధ్రదేశంలో ఎంత మంచి అందాలు ఉన్నాయండి. దాన్ని ఏమైనా రెవెన్యూ జనరేట్ చేసిందా? సంస్కృతి కళలు ఉన్నాయి, 94 ఆర్ట్ ఫామ్స్ ఉన్నాయి, రేర్ ఫోక్ ఆర్ట్ ఫామ్స్. కనీసం పరిచయం చేసిందా? విదేశాలను పంపించిందా? దానివల్ల రెవెన్యూ జనరేట్ చేసిందా? ఏం చేస్తుందండి? అలాగే భారీ పరిశ్రమల శాఖ మంత్రి ఉన్నాడు, బుగ్గన రాజేంద్ర ప్రసాద్ ఉన్నాడు. వాళ్ళు ఏం చేశారు? ఆ కియా ఉంది, కియా మోటార్స్, వీళ్ళు అడిగిన పర్సంటేజ్ వాళ్ళు నచ్చలేదు, అక్కడి నుంచి ఆపేశాడు. వ్యక్తికి డెవలప్మెంట్ లేదు. అమర్రాజా బ్యాటరీస్ ఉంది, వీళ్ళకి అండర్స్టాండ్ కుదరలేదు. బాబు మీతో మాకు ఎందుకు గొడవ, వెళ్ళిపోతున్నాం తెలంగాణకు వచ్చేసారు. ఇలాగా మొత్తం ఆంధ్రుల తాలూకు పొట్ట కొట్టారే, ఆంధ్రుల తాలూకు భవిష్యత్తుని సర్వనాశనం చేస్తున్నారే. దాని గురించి ఆలోచించే వాళ్ళు మీలో ఎవరైనా ఉన్నారా? ఆలోచించుకోండి ఒకసారి. రైట్ రైట్ థ్యాంక్ యూ అండి. నమస్తే. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ అమ్మా.